డీమ్డ్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఇవ్వనందుకు ఇవ్వని ఆ యూనివర్సిటీలను ఎందుకు ఉంచాలి, రద్దు చేయకుండా అనే ఒక నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సోదరుడు తెలంగాణ గిరిజన శక్తి వ్యవస్థాపకుడు శరత్ గారు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది అవసరం. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది శుభసూచకం. ఇది అవసరం అనే మాట ఎందుకంటున్నామంటే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే గతంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా బలోపేతంగా ఉండేవి. ప్రభుత్వ ఉన్నత విద్యకు పోవాలన్న యూనివర్సిటీలు బలోపేతం ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఇదే యూనివర్సిటీలో ఇందాక సోదరులు పీడిఎస్యూ నాయకులు మాట్లాడినట్టు, ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడినట్టు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వీక్ చేసినారు, ఫ్యాకల్టీని వీక్ చేసినారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ లేకుండా చేసినారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది అప్పటి నుంచే. దేనికంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తే వీళ్ళకి ఇవ్వాల్సిన బోధన రుసుములు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మెస్ ఛార్జీలు కానీ ప్రభుత్వం మీద భారం పడకుండా పోతుంది. మనం లంచాలు తీసుకొని కోట్లు దండుకొని మనం వ్యాపారాలు చేసుకోవచ్చని ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే 85% పేద ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నప్పుడు అయితే నువ్వు ఇచ్చే ముందని ఆలోచించాలి. ఈ ప్రభుత్వ యూనివర్సిటీలన్నా బలోపేతం చేసుకునే పద్ధతుల్లో, దానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే పద్ధతుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు ఏదైతే ఉన్నత విద్యను సులువుగా చదువుకునే పరిస్థితులు ఉన్నటువంటి యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా వీటిని వీక్ చేసి వీటిని బలోపేతం చేసి కుట్ర చేసి ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చేస్తే అందులో మా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది. రిజర్వేషన్ లేదు. ప్రభుత్వం నుంచి ఏదైనా కౌన్సిలింగ్ ఉందా అంటే అది కూడా లేదు. ఎంసెట్ ఉండదు, ఎఫ్సెట్ ఉండదు, నీట్ ఉండదు, దేనికి జేఈకి సంబంధం ఉండదు, అడ్వాన్స్ సంబంధం ఉండదు. వాళ్ళ ఇష్టానుసారం నిత్యానంద స్వామి కాక ఒక దీవిని కొనుక్కొని దేశాన్ని ప్రకటించుకున్నట్టు వీళ్ళు ఒక కాలేజీని యూనివర్సిటీగా డబ్బులు ఇచ్చో, లంచాలు ఇచ్చో, యూజీసీని మేనేజ్ చేసో, వాళ్ళకు అనుకూలంగా చట్టాలను తయారు చేసుకోనో ఇవాళ వాళ్ళకు సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ సామ్రాజ్యం ఏందయ్యా? వాళ్ళు అనుకున్న వాళ్ళకు డిగ్రీ పట్టాలు ఇచ్చేయచ్చు, డబ్బులు ఇస్తే డిగ్రీ పట్టా ఇచ్చేయచ్చు, డబ్బులు ఇస్తే మెడికల్ సీట్లు ఇచ్చేయచ్చు, డాక్టర్ అయిపోతారు, డబ్బులు ఇస్తే డాక్టరేట్ అవార్డు ఇవ్వచ్చు, డబ్బులు ఇస్తే బీబీఏలు ఇచ్చేయచ్చు. డబ్బులు ఉన్నోనికి నువ్వు పట్టాలు ఇచ్చడానికి ఒక వేదికను తయారు చేసుకున్నారు. పోనీ వీళ్ళకు పరీక్షలన్నా ప్రశ్నపత్రాలు ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అంటే ప్రభుత్వం నుంచి ప్రశ్నపత్రాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళే ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటారు, వాళ్ళే ఆన్సర్లు చేసుకుంటారు, వాళ్ళే పేపర్లు దిద్దుకుంటారు, వాళ్ళే CGPAలు ఇచ్చుకుంటారు, వాళ్ళే మార్కులు ఇచ్చుకుంటారు, వాళ్ళే పాస్ చేసుకుంటారు. ఇంత దుర్మార్గంగా విద్యా వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని సందర్భంగా ప్రశ్నించక తప్పదు. ఈ రకంగా ఆ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తే రేపు ఉన్నత విద్యకు మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు అందులో సీట్ కావాలంటే డబ్బు ఉంటే తప్ప సీట్ రాని పరిస్థితి కల్పిస్తే మరి హయ్యర్ ఎడ్యుకేషన్కు మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు చదువుకోవడానికి మీరు అవకాశం కల్పించకుండా మళ్ళా బర్లకాడికి గొర్రెలకాడికి పంపించే కుట్ర చేస్తున్నది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకవైపు గతంలో జనరల్ హాస్టల్ చూసాం మనం, కొంచెం మంచిగా ఉండేవి. దాని తర్వాత ఆశ్రమాలు వచ్చినాయి, అవి కూడా కొంచెం మంచిగా ఉండేవి. ఎందుకు మంచిగా ఉంటుందంటే ముందు ఈ గురుకులాలు, ఆశ్రమ స్కూళ్ళు ఇవన్నీ స్థాపిస్తున్నట్టు చేసి మళ్ళా దాంట్లో పందులు తిరిగేటట్టు, ఎలుకలు తిరిగేటట్టు, సరైనటువంటి పద్ధతుల్లో డెవలప్మెంట్ లేకుండా, విద్యా విధానాన్ని కూడా కరెక్ట్గా అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం దీన్ని వీక్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించే పద్ధతి. రాను రాను భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన పేద బిడ్డలు చదువుకోవాలంటే డబ్బు ఉంటే తప్ప చదువుకోలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సోదరుడు శరత్ చెప్పినట్టు ఆర్టికల్ 15 క్లాస్ 5
ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలకు విద్యను ఉన్నత విద్యను ఇవ్వాలనే లక్ష్యము రాజ్యాంగం కల్పించినప్పుడు కేంద్రం రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది పోయి దాన్ని వీక్ చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా దాన్ని తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారం యూనివర్సిటీలకు దోపిడీకి గురి చేస్తున్న కళ్ళు మూసుకొని ఉంటున్నటువంటి ప్రభుత్వాలకు వాటికి అనుమతుల పేరు మీద ఇచ్చే యూజీసీలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. జంజీ ఉద్యమాన్ని చూసినారు, ఏదో ఉదాహరణకు జంజీ ఉద్యమం అని ప్రతి ఒక్కరు చెప్తున్నారని బెదిరిస్తున్నారని కాదు. వాస్తవానికి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి, ఈ భారతదేశంలో ఉండబడిన పేద ప్రజలు కూడా ఆలోచించాలి. నిజంగా ఈ భారతదేశంలో రిజర్వేషన్ అనుభవించని కులాలు ఏదైనా ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ అనుభవిస్తుంటే ఉన్న రిజర్వేషన్ అందరికీ అన్ని కులాలు తీసుకుంటున్నప్పుడు అందులో రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? అందుకనే దీన్ని రద్దు చేయండి, లేదా వాటిలో రిజర్వేషన్లు ఇవ్వండి. ఒక విద్యా వ్యవస్థలోనే మీరు ప్రైవేటు పరం చేసుకుంటా పోతే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు, ప్రైవేట్ కంపెనీలకు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చేస్తే ఆ ప్రైవేటు రంగంలో మాకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీలో కూడా మాకు విద్యకు అవకాశం లేక అందులో ఉద్యోగానికి కూడా అవకాశం లేక మేము ఏం పని చేసి బతకాలనో మీరు ఆలోచించండి. దేనికోసం? భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఏదో తూతూ మంత్రంగా మాకు రిజర్వేషన్లు కల్పించేదో పాఠశాలను బడి చదివిస్తున్నారు, మంచి విద్యను ఇస్తున్నాం, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలికే రాజకీయ నాయకులారా, ఈ ప్రభుత్వాలు మా కోసం పనిచేస్తున్నాయా లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఓట్లతో ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల రక్తం తాగి దోపిడీ చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలకు వైపు ఉంటాయనేది ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. ఇప్పటికే 2018 తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం 12 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా 20 దాకా ఈ ప్రభుత్వం దగ్గర ఫైళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఇచ్చుకుంటా పోతే మరి మా పరిస్థితి ఏం కావాలి? అందుకనే దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఫోన్ చేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా బలవంతులు, ప్రభుత్వాలను మేనేజ్ చేయగలుగుతారు, మీకు కూడా ఏదైనా థ్రెట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్పినారు. నేను అదే మాట చెప్తున్నా, థ్రెట్ చేసినా చంపినా ఈ విషయాన్ని ఈ సబ్జెక్టును అనాథగా ఉంచొద్దనే అందరి భాగస్వామ్యాన్ని అందరి చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని యూనివర్సిటీలలో ఈ రకమైనటువంటి సమావేశాలను పెట్టుకుంటా చైతన్యం చేసుకుంటా యువతరాన్ని నిరుద్యోగులను అందరినీ భాగస్వామ్యం చేసుకుంటా పెద్ద ఎత్తున జలవిహార్లో ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులకు ఉద్యమకారులను అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జలవిహార్లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అంటే అన్ని యూనివర్సిటీలు పెడతాం, అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఇది లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమానికి ఎవరు కూడా ₹1 సాయం చేస్తానికి ముందుకు రారు. మనమే తలా ₹1 వేసుకొని భవిష్యత్తు విద్యార్థులకు, పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను చదివించడానికి మనము తీసుకోబోయే గొప్ప ఉద్యమాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మనందరం పిడికిలు బిగించి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇది కేంద్రంగా మరొకసారి ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలుగా మీ అందరి మీద ఉన్నది. నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి ఇది ఒక్కల పోరాటంగా భావించకండి, ఇది ఏ ఒక్క సంఘ పోరాటంగా భావించకండి. మీరు కూడా మీ యొక్క కరపత్రంలో కానీ మీ డిమాండ్లలో కానీ ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ కోసం, డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్లో ప్రధానంగా ఉండాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను.